హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎన్హెచ్ అగ్రికల్చర్ ఛానల్. ఈరోజు మనం మార్కెట్లోని పత్తి ధరలు తెలుసుకునే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. సో చాలామంది మన రైతులైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, చాలామంది అయితే మన నాట్ సబ్స్క్రైబ్ ఎక్కువ ఉన్నారు, సబ్స్క్రైబ్ తక్కువ ఉన్నారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. సో వివరాలకు వెళ్ళిపోద్దాం. మనం ముందుగా హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 6,072 రూపాయలుగా ఉంది. గరిష్ట క్వింటల్ పత్తి ధర 6,920 రూపాయలుగా ఉన్నది. బోత్ మార్కెట్లోని కనిష్ట పత్తి 6,850 రూపాయలు, క్వింటల్ గరిష్టంగా 6,850 రూపాయలుగా ఉన్నది. అదేవిధంగా చరళ మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 7,300 మరియు గరిష్ట క్వింటల్ పత్తి ధర 7,500 ఉన్నది. ఎనుకునూరు మార్కెట్లో కనిష్ట పత్తి 6,900 మరియు క్వింటల్ పత్తి వచ్చి గరిష్టంగా 7,125 రూపాయలుగా ఉన్నది. ఇంద్రవేలి ఉట్నూరు మార్కెట్లోని కనిష్ట పత్తి 7,120 రూపాయలు మరియు క్వింటల్ గరిష్ట పత్తి 7,420 రూపాయలు ఉన్నది. అదేవిధంగా ఖమ్మం మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 5,900 మరియు క్వింటల్ గరిష్ట పత్తి ధర 7,150 రూపాయలుగా ఉన్నది. మరియు నర్సంపేట మార్కెట్లోని కనిష్ట పత్తి 5,600 పలికి గరిష్టంగా క్వింటల్ పత్తి ధర 6,900 ఉన్నది. పార్కల్ మార్కెట్లోని కనిష్ట పత్తి ధర 6,500 మరియు గరిష్టంగా 6,600గా పలికింది. అదేవిధంగా ఆధుని మార్కెట్లోని పత్తి మొత్తం 381 లాట్స్ రావడం జరిగింది. మరియు బ్యాగులు మొత్తం 929 మరియు గరిష్టంగా క్వింటల్ పత్తి ధర 7,350 రూపాయలు. సో ఆధుని వ్యవసాయ మార్కెట్లో అయితే మళ్ళీ పత్తి ధరలు తగ్గినాయి. అదేవిధంగా వేరుశనగలు చూసుకుంటే క్వింటల్ గరిష్టంగా 6,009 రూపాయలు మరియు ఆమోదాలు చూసుకుంటే క్వింటల్కి అయితే 5,668 రూపాయలు మరియు పూల విత్తనాలు చూసుకుంటే క్వింటల్ గరిష్టంగా 5,255 రూపాయలు మరియు కందులు చూసుకుంటే క్వింటల్కి అయితే 6,163 రూపాయలు ఉన్నది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో. సో మొత్తం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయితే మొత్తం 2,749 క్వింటల్ దిగుమతి అయింది మొత్తము. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో చూసినందుకు ధన్యవాదములు. థ్యాంక్ యూ.